పట్నం మాణిక్యం జన్మదినం సందర్భంగా అన్నదానం, పండ్ల పంపిణీ, కేక్ కటింగ్ కార్యక్రమాలు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. దేవుడు అందరినీ ఒకేలాగా పుట్టించలేదు, కానీ ఆకలిని మాత్రం ఒకే విధంగా పుట్టించాడు. ఆకలి అన్నవారికి మనం పట్టడన్నం పెడదాం, వారి అలసిన కన్నుల్లో ఆనందాన్ని చూద్దాం అంటూ పట్నం మాణిక్యం ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా అన్నదానం చేస్తూనే ఉంది. ఈరోజు శ్రీ పట్నం మాణిక్యం డీసీసీబీ వైస్ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లా వారి జన్మదినం సందర్భంగా సంగారెడ్డి పట్టణం ప్రభుత్వ ఆసుపత్రిలోని వందలాది మందికి అన్నదానం, పండ్ల పంపిణీ చేసి తమ ప్రియతమ నాయకునికి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సంగారెడ్డి నియోజకవర్గ పీఎంకే యువజన నాయకులు. ఈ కార్యక్రమంలో ఆర్టీఎం నాయకులు, పీఎంకే యువసేన నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మదన ఇక్కడ చూడు, చూడే కొంచెం కొంచెం అందరికీ నమస్కారం. ఈరోజు ఘనంగా 104వ సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అలాగే ఈరోజు మా అదృష్టం ఏందనంటే ప్రతి సోమవారం మేము పెట్టే అన్నదానంతో పాటు మా పట్నం నాయకుడు, మా ప్రియతమ నాయకుడు పట్నం మాణిక్యమన్న గారి జన్మదినం కూడా కలిసి రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అదే సందర్భాన్ని ఉపయోగించుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమంతో పాటు పండ్ల పంపిణీ చేసి ఈరోజు ఘనంగా ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు మేము అన్నకు కేక్ కట్ చేపించి ఈరోజు సెలబ్రేట్
తెలియజేసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు ఇదే రకంగా కాదు, అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మాణిక్యమన్న జిల్లా నలుమూలల నుంచి ఈరోజు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారనే ఆలోచనతోటి, ఒక సేవాభావంతో, ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు 104వ అన్నదాన కార్యక్రమం సోమవారం అన్నదాన కార్యక్రమం చేయడం ఈరోజు మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎంతోమంది పొట్ట నింపి ఈరోజు వాళ్ళ కడుపు నిండా తిన్న తర్వాత వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం రేపటికి మా మాణిక్యమన్నకు, మా రవితేజ్ అన్నకు విజయానికి నాంది పలుకుతుందని చెప్పేసి ఈరోజు మా మాణిక్యమన్న బర్త్డే సందర్భంగా ఈరోజు మేము తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఒక విషయం, ఈరోజు రానున్న రోజులలో వచ్చే స్థానిక ఎన్నికల్లో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మాణిక్యమన్న 100% మేమందరం కూడా గెలిపించుకుంటాం. మాకు సంబంధించిన నియోజకవర్గంలో సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఈరోజు ఈ బర్త్డే సందర్భంగా ఈరోజు తెలియజేస్తున్నా, గెలిపించుకుంటాం, వారు వెన్నంటూ ఉంటామని చెప్పి ఈరోజు మాకు మాణిక్యమన్న, ఈరోజు రవితేజ్ అన్న ఈరోజు వెన్నంటూ ఉండి మాకు చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ మా యువత సంగారెడ్డి నియోజకవర్గంలో పట్నం మాణిక్యమన్నకు సంబంధించినటువంటి ఎవరైతే పనిచేస్తున్నామో మేమందరం కూడా వాళ్ళందరినీ గెలిపించుకోవడానికి సహకరిస్తాం. రానున్న రోజులలో అన్నని ఎమ్మెల్యేగా చూస్తామని చెప్పి కూడా ఈరోజు ఈ బర్త్డే సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి అలాగే ఈరోజు గ్రామస్థాయి నుంచి, ఈరోజు ఒక గల్లీ స్థాయి నుంచి, గ్రామస్థాయి నుంచి ఎదగాలనుకునే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అవకాశాలు ఇచ్చి అందరినీ నాయకులను చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మా మాణిక్యమన్న, మా రవితేజ్ అన్న. వాళ్ళందరికీ మేము అవకాశాలు లేక చాలామంది ఉన్నారు నాయకులు కావాలని చెప్పి, కానీ అట్లాంటి వాళ్ళని వెతికి మరి వాళ్ళని నాయకులను తయారు చేసే గల తత్వం ఒక వ్యక్తికి ఉన్నదేనంటే ఇద్దరు వ్యక్తులు, తన తనయుడైన పట్నం రవితేజ్ అన్నకు, పట్నం మాణిక్యమన్నకి. ఎందుకంటే ఈరోజు ఎల్లప్పుడూ మేము ఒకటి మా నాయకుని విజయం కోసం మేము ఎల్లప్పుడూ నిరంతరం పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం, ఎప్పటికీ ఉంటాం, సాయశక్తుల పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పట్నం మాణిక్యమన్నకి జన్మదిన ఈరోజు మా ప్రియతమ నాయకుడు శ్రీ పట్నం మాణిక్యం అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలోని వందలాది మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించి, అలాగే గర్భిణీ స్త్రీలకు మరియు ఆసుపత్రి సిబ్బందికి పండ్ల పంపిణీ చేసి